సెలవు రోజుల్లో ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పదని చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్ హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ సెలవుల్లో బాలల హక్కులు హరించే విధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పదన్నారు. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి పలు చోట్ల ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. డిఈఓ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మండల పరిధిలోని ఏ యాజమాన్య పాఠశాల అయినా తరగతులు నిర్వహిస్తే తగిన శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గుడ్ మార్నింగ్ అండి. చిత్తూరు మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ అన్ని యాజమాన్యాలు ప్రైవేట్స్తో సహా అందరికీ మరి ఒకసారి తెలియజేయడమేమనగా మనకు ప్రభుత్వము ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించడమైనది. ఈ విషయం మీకు ఇదివరకే మెసేజ్ రూపంలో వాయిస్ మెసేజ్ రూపంలో తెలియజేయడం కూడా జరిగింది. ఈ దసరా సెలవుల్లో ఏ పాఠశాల కూడా ఏ రకమైన తరగతులు నిర్వహించకూడదని చెప్పి డిఓ గారి ఆదేశాలను స్పష్టంగా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కొందరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యము ఈ డిఓ గారి ఆదేశాలను ఉల్లంఘించి పనిచేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. అలాగే డిఓ గారి దృష్టికి కూడా వచ్చింది. నిన్నటి రోజున డివైఓ గారు ఒక మెసేజ్ పెట్టారు. ఎవరు కూడా ఈ దసరా సెలవుల్లో విద్యార్థుల యొక్క హక్కులను హరించే విధంగా, చైల్డ్ రైట్స్ హరించే విధంగా వారికి ప్రకటించినటువంటి సెలవుల్ని హరించి పాఠశాలలో పనిచేయొద్దు అని చెప్పి తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని నేను కూడా మీకు మెసేజ్ రూపంలో పంపించడం జరిగింది. మరి సిఆర్పిల ద్వారా రెగ్యులర్గా మేము వాచ్ చేయడం జరుగుతుంది. సో ఏ పాఠశాల కూడా మళ్ళీ మనం రీఓపెనింగ్ 13వ తారీఖు కాబట్టి అప్పటి వరకు విద్యార్థులను పాఠశాలకు రప్పించి ఏ కారణం చేత స్పెషల్ క్లాస్ పేరుతో కూడా 10వ తరగతి పిల్లలను కూడా రప్పించొద్దు, పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళ హక్కులను హరించవద్దని చెప్పి మరి ఒకసారి ప్రైవేట్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా కోరుతున్నాం.